This is Prasad, audiologist and speech language pathologist at Dr. Harika ENT Care Hospitals. ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు, సో వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ హియరింగ్ ప్రొటెక్షన్. సో అసలు హియరింగ్ ప్రొటెక్షన్ కి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, సో ఏం యూజ్ చేయాలి అనేవి ఈ టాపిక్ లో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, ఇవి మెయిన్ గా చాలా మంది ఎవరు అడుగుతున్నారంటే నాయిజీ కండిషన్స్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళు అడుగుతా ఉంటారు, సో ఏది బెటర్, మేము ఏది యూజ్ చేస్తే మాకు బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది అని. అది క్లారిఫికేషన్ ఇస్తాము ఈ వీడియోలో. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డిస్పోజబుల్ ఇయర్ ప్లగ్స్ అని ఉంటాయి. డిస్పోజబుల్ ఇయర్ ప్లగ్స్ అనేవి ఏంటి అంటే ఇవి వన్ సైజ్ వస్తాయి. మాక్సిమం ఆన్లైన్ లో కానీ ఎక్కడన్నా ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. ఇవి ఈ వన్ సైజ్ రావడం వల్ల ఏంటి అంటే అందరికి సూట్ అవ్వవు. ఎందుకంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ డిఫరెంట్ ఇయర్ సైజ్, ఇయర్ కెనాల్ సైజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో దాని వల్ల ఏంటి అంటే అందరికి ఫిట్ అవ్వ ఛాన్సెస్. ఇప్పుడు సరిగ్గా అది ఫిట్ అవ్వలేదు అంటే ఇట్ వోంట్ గివ్ యూ ద డిజైర్డ్ పర్ఫార్మెన్స్. సో అలాంటి కండిషన్స్ లో మనం నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇయర్ మఫ్స్ అని ఉంటాయి. సో ఇయర్ మఫ్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా బెటర్ గా ఇయర్ ప్లగ్స్ కంటే ఇయర్ మఫ్స్ ఆర్ స్టిల్ బెటర్ అన్నట్టు. సో ఇయర్ మఫ్స్ వల్ల ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ మేబీ మ్యూజిషియన్స్ కావచ్చు, లేదంటే ఎవరైతే ఎక్కువ గన్ షాట్స్ ఫైర్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఓన్ వాయిస్ కానీ లేదంటే పక్కనుండే స్పీచ్ కానీ అంత క్లారిటీగా ఉండకపోవచ్చు ఇయర్ మఫ్స్ యూజ్ చేయడం వల్ల. సో అదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బెస్ట్ సూటబుల్ ఏంటి అంటే లైక్ కస్టమ్ మేక్ ఇయర్ ప్లగ్స్ అని ఉంటాయండి. సో ఈ కస్టమ్ మేక్ ఇయర్ ప్లగ్స్ వాడడం వల్ల ఏంటి అంటే ఇవి ఏంటంటే లైక్ స్విమ్మింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది, లేదా ఇలాంటి నాయిజీ కండిషన్స్ లో మంచిగా యూజ్ అవుతుంది. సో ఇవి కస్టమ్ మేక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరి ఇయర్ సైజ్ అని బట్టి వాళ్ళకి రెడీ అవుతుంది. సో ఫిట్స్ సో వెల్. సో సౌండ్ ప్రొటెక్షన్ కి చాలా బెటర్ గా ఉంటుంది. ఫర్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఏది బెస్ట్ సూట్ అవుతుందో మీకు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే డూ విజిట్ డాక్టర్ హారిక ENT Care Hospitals. Thank you.